హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్ రాంజుమ్ ఛానల్. టుడే ఈవినింగ్ టైం స్నాక్ మిల్లీ మేకర్ పకోడీ వేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు మిల్లీ మేకర్ అండ్ కార్న్ఫ్లోర్, ఇది బేసన్ అండ్ సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ, రెడ్ ఫుడ్ కలర్ కూడా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో మిల్లీ మేకర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి స్టవ్ వెలిగించుకొని ఇవి బాయిల్ చేసుకోవాలి. మిల్లీ మేకర్ని ఇలా బాయిల్ రావాలండి. ఇప్పుడైతే వడబోసుకుందాము. ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. వెంటనే చల్లటి నీళ్ళు కూడా పోసుకోవాలి. అప్పుడు చాలా బాగా వస్తాయి మిల్లీ మేకర్ అనేవి. ఇలా స్ట్రైన్ చేసుకున్న మిల్లీ మేకర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. మిల్లీ మేకర్లో సాల్ట్ వేసుకుందాము, కారం వేసుకుందాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, దంచిన గరం మసాలా పౌడర్ వేసుకుందాము, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాము, సగం చెక్క నిమ్మరసం పిండుకుందాము, కార్న్ఫ్లోర్ పిండి యాడ్ చేసుకుందాం, శనగపిండి యాడ్ చేసుకుందాం. మిశ్రమాన్ని అంతా కలుపుకుందాం. వాటర్ వేసుకునే అవసరం లేదండి. మిల్లీ మేకర్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాంతోనే కలుపుకోవాలి. మసాలా మొత్తం మిల్లీ మేకర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. మిల్లీ మేకర్ పకోడీ వేసుకుందాము. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అయితే వేసుకోవాలండి. రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మిల్లీ మేకర్ స్నాక్ అయితే ఈవినింగ్ టైము చాలా బాగుంటుందండి. మిల్లీ మేకర్ పకోడీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై అయ్యాయండి, తీసేసుకున్నాము. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిల్లీ మేకర్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకుందాం. అంతేనండి, మన వేడి వేడి మిల్లీ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుందండి. మీరు కూడా తప్పక చేసి ట్రై చేయండి. అండ్ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.